నమస్తే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రిజైన్ చేశాడు. కర్ణుడి చావుకు కారణాలనేకమన్నట్టు ట్రూడో రాజీనామాకు చాలా కారణాలున్నాయి. ఒక్క కారణం గాదు. ప్రజలు బతకలేని పరిస్థితి. ఫస్ట్ వరల్డ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకు తిరగడమే తప్ప ఇప్పుడక్కడ పరిస్థితి లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. విస్తీర్ణం పరంగా అంటే వైశాల్యం పరంగా పెద్ద భూభాగం, పెద్ద దేశం కెనడా. ఉన్నంత భూమిని అక్కడ వాడుకోలేరు. కానీ సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని దుస్థితి. గృహ సంక్షోభం, ద్రవ్యోల్బణం, అప్పులు పెరగడం, దీంతో తీవ్రమైన నిరసనలు, రాజకీయ కుంభకోణాలు కూడా. ఇక భారత్తో పెట్టుకున్నాడు. ఖలిస్తానీలను మోసాడు. వాళ్ళ ఓట్ల కోసమే కదా భారత్ మీద బురద జల్లింది. దీంతో సొంత పార్టీ నుంచే విమర్శలు. బైడెన్ను చూసుకొని ఎగిరాడు. ట్రంప్ ఇట్లా వచ్చిండో లేదో రెక్కలు తెగ్గోశాడు. అసలు మాస్ ర్యాగింగ్ ట్రంప్ నుంచి మనం చూస్తున్నాం. చివరకు అవమానకర రీతిలో ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇవన్నీ మాట్లాడుకుందాం ఇంకాస్త వివరంగా. ట్రంప్ ఇచ్చిన ఆఫర్తో మనం మొదలు పెడదాం. ట్రంప్ గెలిచినప్పుడే చెప్పాడు, మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకం విధిస్తాం. ట్రంప్ ఈ మాట అన్నాడో లేదో ట్రూడో వెళ్ళి కలిశాడు ట్రంప్ని. ట్రంప్తో భేటీ అయ్యాడు. ఇక అమెరికాలోకి వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా కెనడా నుంచి వస్తున్న వీటిని కట్టడి చేయాలి, లేదంటే 51వ రాష్ట్రంగా అమెరికాతో కలవాలని ట్రంప్ అన్నాడు. ఆ దేశానికి అన్ని రాయితీలు ఇచ్చి, మీ దేశానికి రాయితీలు ఇచ్చి నష్టపోవాల్సిన అవసరం అమెరికాకు లేదు. కెనడా అమెరికాలో విలీనమైపోతే దిగుమతి సుంకాలు ఉండవు కదా, పన్నులు తగ్గుతాయి. అంతేకాదు రష్యా, చైనాలకు చెందిన నౌకల నుంచి కూడా ఎలాంటి ముప్పు కూడా ఉండదు మీకు అని హామీ ఇచ్చాడు ట్రంప్ ఈ ఆఫర్తో. అంతేకాదు 2 దేశాలు కలిస్తే అత్యంత గొప్ప దేశంగా యుఎస్ నిలబడుతుందని అన్నాడు. అయితే ట్రంప్ మాటల్ని ఖండిస్తూ మేము ఆర్థికంగా బలంగా ఉన్నామని అటు ట్రూడోతో పాటు అట్లు విపక్ష నాయకులు కూడా అన్నారు. బెదిరింపులకు తలొగ్గేది లేదని కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే చివరకు ట్రూడోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అంటాం కదా, గురుచేతను, ధరచేతను, వరమడిగిన కుంతి చేత, వాసవు చేతనని, అట్లా ఇన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఎన్ని కారణాలు ఎన్నున్నా ఆ క్రెడిట్ అయితే ట్రంప్ ఖాతాలో పడిపోయింది. ఫస్ట్ క్రెడిట్ ట్రంప్ ఖాతాలో పడిపోయింది అనమాట. ఇంకొక ఆసక్తికరమైన విషయం మీరు గమనించే ఉంటారు. కెనడాలో అంటే మా దేశంలో ట్రూడో బాధ పోవడానికి, మాకు ఆ బాధ తప్పడానికి మీ హెల్ప్ కావాలని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. దానికి మస్క్ రియాక్ట్ అయ్యాడు. హీ విల్ బి గాన్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ కామెంట్ పై అంటే అతని రిప్లైపై చర్చ నడిచింది. ఇంకా కొందరైతే చాలామంది దానికి వెంటనే రాబోయే ఎన్నికల వరకు అంటే వచ్చే ఎన్నికల వరకు కూడా మేము ఆగలేము, ఈలోగా ఏదైనా చేయండి అని మరికొంతమంది కామెంట్ పెట్టారు. అనుకున్నట్టుగానే ఎన్నికల కంటే ముందే ట్రూడో దిగిపోవాల్సి వచ్చింది. 2025 ఈజ్ లుకింగ్ గుడ్ అంటూ తనదైన శైలిలో మరొక సెటైర్ పేల్చారు మస్క్. ఇలా అటు మస్క్ ఇటు ట్రంప్ ఒక ఆట ఆడుకున్నారు ట్రూడోను పాపం. ఇక అమెరికా ఆంక్షలపై, అమెరికా ఆఫర్పై అత్త తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్నట్టు ట్రంప్ మాటలకు కెనడియన్లు ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే మెక్సికోతో పోల్చాడు. నిజంగానే ఇటువైపు సరిహద్దు మెక్సికో ఒక సవాల్ అయితే ఇప్పుడు కెనడా కూడా మరో సవాల్ అయిపోయింది అమెరికాకు. అటునుంచి కూడా అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా అమెరికాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. కిందటిసారి అయితే సరిహద్దులో పెద్ద గోడే కట్టాడు ట్రంప్ అమెరికా మెక్సికో సరిహద్దులో. ఇక భారత్తో పెట్టుకోవడం ట్రూడోను అంతర్జాతీయంగా అవమానాల పాల్చేసిందని చెప్పొచ్చు. భారత్ ఒక రకంగా శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అది ఎదురు దెబ్బైంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ ఏజెంట్ల హస్తం ఉందన్నాడు. దీంతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు. అయితే ట్రూడో దిగిపోవడం వెనుక, ట్రూడో రాజీనామా చేయడం వెనుక మరి భారత్ జోక్యం ఏమన్నా ఉందా అంటే అంత ఉండకపోవచ్చు ప్రత్యక్షంగా. అయితే మరి మోదీ ట్రంప్తో అలా అనిపించకపోవచ్చు, కానీ మోదీతో ట్రంప్కు ఉన్న సాన్నిహిత్యం అలా అనిపించిందేమో ఏమో. అసలైతే బైడెన్ ఉన్నంత వరకు కూడా ట్రూడో ఆటలు సాగినాయి. ట్రంప్ రాగానే తలకిందులైంది వ్యవహారం. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ లాంటోడు ట్రూడో. జో బైడెన్ను చూసి మహమ్మద్ యూనిస్ అయితే ఎట్లా ఎగిరిపడ్డాడో ట్రూడో కూడా అట్లాగే ఎగిరాడు. అంతర్గత రాజకీయాలతో పబ్బం గడుపుకోవడానికి, సిక్కు అతివాదులను సాటిస్ఫై చేయడానికి, వాళ్ళని సంతృప్తి పరచడానికి భారత్ మీద బురద జల్లాడు. భారత్ గట్టిగా తిప్పికొట్టింది. దీంతో అతన్ని అనుకున్నది సాగలేదు, బెడిసి కొట్టింది. ఇక యూకే కూడా ట్రూడోని నమ్మలేదు. మన రిషి సునక్ ఉన్నంత వరకైతే అక్కడ ట్రూడో పప్పులైతే ఉడకలేదు. అసలు కన్జర్వేటివ్స్ ఎన్నడూ కూడా ట్రూడోని లెక్క చేయరు.
యూకేలో ఉన్న కన్జర్వేటివ్స్ అయితే వీళ్ళ మాటే వినరు. మోదీని చూసి అందులో మోదీ కోసం కూడా మరింత దూరం పెట్టారని చెప్పొచ్చు సునకున్నంత కాలం. ఇక అక్కడ లేబర్ పార్టీ వచ్చింది ఇప్పుడు. కీర్ స్టార్మర్ ప్రస్తుత ప్రధాని కొంచెం మరింత ఎగదోయబోయాడు ట్రూడోని. ఏదో చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు. మహమ్మద్ యూనస్ వెనుక ఉన్నట్టే ట్రూడో వెనుక కూడా బైడెన్ ఉన్నాడు. ఇప్పుడు బైడెన్కే దిక్కులేదు. దీంతో ట్రంప్ ఎట్లా గెలిచాడో లేదో చుక్కలు చూపించాడు. అసలు మాస్ ర్యాగింగ్ 51వ రాష్ట్రంగా తీసుకొని గవర్నర్ని చేస్తాడంట. ఇలా 10 ఏళ్ళుగా దాదాపు 9 ఏళ్ల పైన రాజకీయం వెలగబెట్టిన దేశంలో ఇప్పుడైతే చెల్లని కాసైపోయాడు జస్టిన్ ట్రూడో. ఇక వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలన్నీ చెప్తున్నాయి. ఆ పార్టీ నేత పొయిలివ్రేకు అంతకంతకు ఆదరణ పెరుగుతోంది అక్కడ. అసలు కెనడా చరిత్రలోనే ఆ పార్టీకి సొంత మెజారిటీ వచ్చింది లేదు. చిన్న చితక పార్టీలను బతిమాలుకునే పరిస్థితి అధికారంలోకి వచ్చినప్పుడల్లా. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటుతుందనే అంచనాలున్నాయి. 21% మంది లిబరల్ పార్టీ వైపు ఉంటే 47% మంది ప్రజలు కన్జర్వేటివ్ పార్టీని కోరుకుంటున్నారు. ఇక జనవరిలో కెనడియన్ దిగుమతులపై సుంకం విధిస్తానని ట్రంప్ అన్నప్పటి నుంచి కూడా కెనడియన్ డాలర్ లూని విలువ పడిపోయింది పూర్తిగా. ఇందాక అన్నట్టు ప్రజలు సామాన్యుడు బతకలేని పరిస్థితి. ఫ్రీ అంటే ఉచితంగా ఆహారం ఇచ్చే సెంటర్ల దగ్గరికి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు అడుక్కునే స్థితి ఇప్పుడు ఆ దేశం, అంత పెద్ద దేశాంది. ఒక 2 బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టుకోలేని దుస్థితి సామాన్యులది. అంత భూమి ఉండి కూడా, కావాల్సినంత భూమి ఉంది అక్కడ. ఇలా రాజకీయ కుంభకోణాలు ఎన్నడూ లేని రీతిలో రాజకీయ కుంభకోణాలు కూడా బయటకు వచ్చినాయి. అవినీతి కూడా బయటకు వచ్చింది. ఇక మరొక సవాలు అంటే ఒట్టావా, వాంకోవర్ సహా పలు నగరాల్లో అక్కడ ఎక్కువ ప్రజలు అంటే ఖలిస్తానీలతో పాటు ఇతర దేశాల ప్రజలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు పెట్టుకున్న ఒక ఇదేంటంటే అన్ని దేశాల వాళ్ళకు ఆశ్రయం ఇవ్వాలి అని. అది ట్రూడో తెచ్చిన రూల్ ఏం కాదు, కానీ ఏ దేశం వాడు వచ్చినా ఎవడు ఆశ్రయం కోరినా ఇవ్వాలనేది వాళ్ళు ఒక నియమంగా పెట్టుకున్నారు, ఒక రాజ్యాంగం ప్రకారమే. ఇది వాళ్ళకిప్పుడు తలకు మించిన భారం అవుతుంది కెనడాకు. అక్కడున్న స్థానికుల కన్నా కూడా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయినారు. అందుకే ప్రజలు ట్రూడో పట్ల చాలా నిరసనగా ఉన్నారు, ఓడగొట్టాలని నిర్ణయించుకున్నారు. దానికి తోడు ఈ పిచ్చి మాటలు, ముఖ్యంగా భారత్తో పెట్టుకోవడం. ప్రపంచం ముందు ఇట్లా అంటే గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ముఖ్యంగా భారత్ని ఇలా అని దేశం పరువు తీస్తున్నారు ప్రపంచం ముందు అనే అభిప్రాయంతో ప్రజలున్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఇక సొంత పార్టీలోనే విపరీతమైన వ్యతిరేకత. దీంతో పార్టీలో ఉన్న నాయకులే ట్రూడో వద్దు అన్నారు. ఎట్లాగూ ఓడిపోతున్నాం, కనీసం వీడిని ముందు పెట్టుకొని దారుణంగా ఓడిపోవడం ఎందుకు అని పార్టీ వాళ్ళు అనుకున్నారు. దీంతో నలువైపులా ఒత్తిడి. దీంతో రాజీనామా చేయక తప్పని పరిస్థితి. ఇక ట్రూడో రాజీనామా చేసిన తర్వాత కూడా, రిజైన్ చేసిన తర్వాత కూడా ట్రంప్ వదలలేదు. సీరియస్గానే ఆ మాట అంటున్నానని చెప్పాడు. 51వ రాష్ట్రంగా రండి, యుఎస్లో కలవండి అని చెప్పాడు. మీకు పన్ను మినహాయింపులు ఇచ్చి మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ తిప్పలు, 25% పన్నులు వేస్తాము, కాదంటే మాతో వచ్చి చేరండి అంటున్నాడు. అయితే ఈ ఆఫర్ వల్ల, ట్రంప్ ఈ ఆఫర్ వల్ల అక్కడి ప్రజలకు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు, ఖలిస్తానీలకు తప్ప. అక్కడ నిజమైన కెనడియన్ల కన్నా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ. అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది వాళ్ళకి. అయితే ట్రంప్ ఈ ఆఫర్ను అటు పొయిలివ్రే కూడా తిప్పికొట్టారు. ట్రూడో బలహీన ప్రధాని కావచ్చు కానీ కెనడా బలమైనది, ఆర్థికంగా మేము ఇంకా బలంగానే ఉన్నామన్నట్టు విపక్షం కూడా గట్టిగానే ట్రంప్ అంటే ఆఫర్ను తిరస్కరించడంతో పాటు కొంచెం గట్టిగానే తిప్పికొట్టారు. ఇలా అంటే భారత్తో పెట్టుకున్నాడు ట్రూడో. కెనడాలో భారీగా ఉన్న అంటే ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న సిక్కుల ఓట్ల కోసం, ఖలిస్తానీ మద్దతుదారుల ఓట్ల కోసం నిస్సిగ్గుగా వితండవాదం చేశాడు. తన పదవిని కాపాడుకోవడం కోసం భారత వ్యతిరేక చర్యలపై ఫోకస్ పెట్టిండు ఆయన. అదే తన పదవికి ఎసరు పెట్టింది, అది కూడా తన పదవికి ఎసరు పెట్టింది. అయితే ట్రూడో ఈ రాజీనామా తర్వాత భారత్ పట్ల కెనడా వైఖరి మారుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ట్రంప్ ఇంకో మాట కూడా అన్నాడు, మరి కెనడాను స్వాధీనం చేసుకుంటారా, ఎందుకంటే 51వ రాష్ట్రంగా యుఎస్లో చేరమని ఆఫర్ ఇచ్చారు కదా, స్వాధీనం చేసుకోవడానికి సైనిక బలగాల్ని పంపిస్తారా అని నిన్ననే తాజాగా మీడియా వాళ్ళన్న ప్రశ్నకు ట్రంప్ అన్న మాట, లేదు ఆర్థిక శక్తిని ప్రయోగిస్తా అన్నాడు రీసెంట్గా. సరే, ఇప్పుడు ట్రూడో రాజీనామాతో ముఖ్యంగా మనకు భారత్ కెనడా సంబంధాలు తిరిగి మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం కెనడాలో ఉన్న దాదాపు 4,27,000 మంది భారతీయ విద్యార్థులు
కొత్త ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులను ఆశిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో మరి. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.